Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన సర్కిల్స్ అనే చాప్టర్లో నుంచి మనం 4 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఈ ప్రాబ్లం ఏపీ స్టేట్లో మేలో 2019లో 4 మార్కులకు అడగడం జరిగింది. ఓకే, సో ఒక్కొక్కసారి 2 మార్కులకి అడుగుతూ ఉంటాడు. ఎట్లా అంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అట్ పి టు ది సర్కిల్ అంటాడు. ఓన్లీ టాంజెంట్ని కనుక్కోమంటాడు. ఇంకొక విధంగా ఏమడగచ్చు 2 మార్కులకి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అట్ టు ది సర్కిల్ అంటాడు. ఓకేనా, ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనం రెండిటిని కనుక్కోవాలి. సర్కిల్కి టాంజెంట్గా ఉన్న లైను, అట్లనే సర్కిల్కి పర్పెండిక్యులర్గా ఉన్న లైను, అంటే నార్మల్ ఆర్ పర్పెండిక్యులర్ రెండు ఒకటే అన్నమాట. ఓకే, సో మరి ఎలా చేస్తామో ఒకసారి చెప్తాను చూడండి రఫ్లో. మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూద్దాం. మన టార్గెట్ ఏంటి? టాంజెంట్ అలానే నార్మల్ లైన్ని కనుక్కోవాలి మన సర్కిల్కి. ఓకే, సో ఫస్ట్ చూడండి, ఇచ్చిన సర్కిల్ని రాస్తున్నా. x² + y² - x - 3y - 4 దట్ ఈజ్ 0. ఓకే, ఇప్పుడు దీన్ని నేను జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తున్నా. సో జనరల్ ఫామ్ ఏంటి? x² + y² + 2gx + 2fy + c = 0. సో అక్కడి నుంచి చూడండి, 2g = x కోఎఫిషియంట్ -1, z -1/2, 2f y కోఎఫిషియంట్ -3, f -3/2. సో కాన్స్టెంట్ ఎంత అంటే -4 అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, మనం ఇంకా డైరెక్ట్గా టాంజెంట్ లైన్ కనుక్కోవడానికి ఫార్ములా, వెన్ ద లైన్ టచెస్ ది సర్కిల్ దెన్ దట్ ఈస్ కాల్డ్ ఎ టాంజెంట్ లైన్. ద టాంజెంట్ అట్ పి టు ది సర్కిల్ ఈస్, ఒక పాయింట్ ఇచ్చినప్పుడు అట్లనే సర్కిల్ ఇచ్చినప్పుడు టాంజెంట్ లైన్కి ఫార్ములా S1 = 0. ఓకేనా, S1 అంటే నొటేషన్ తెలుసు, x(x1) + y(y1) + g × x + x1 + f × y + y1 + c దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు మన దగ్గర పాయింట్ ఉంది, x1 y1 3 2 అనుకుంటాను. ఇక్కడ x మిగులుతుంది, y మిగులుతుంది, కాన్స్టెంట్ మిగులుతుంది, దట్ ఈస్ ద టాంజెంట్ లైన్. సో g ఆల్రెడీ ఉంది, సబ్స్టిట్యూట్ చేద్దాం. x అట్లనే ఉంటుంది, x1 అంటే మన పాయింట్ అన్నమాట. సబ్స్టిట్యూట్ చేసేస్తే చివర్లో xలో yలో కాన్స్టెంట్లో ఒక లైన్ ఈక్వేషన్ వస్తుంది, దట్ ఈస్ ద టాంజెంట్ లైన్. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వచ్చింది మన లైన్. సో ఈ లైన్ వచ్చాక మనం నార్మల్ లైన్ని కనుక్కోవాలి. సో నార్మల్ లైన్ ఎట్లా కనుక్కుంటామంటే చూడండి, ఎప్పుడైనా ఒక లైన్కి స్లోప్ ఏంటి? ఫార్ములా -a/b, అంటే -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్. x కోఎఫిషియంట్ 1 ఉంది, y కోఎఫిషియంట్ ప్లస్ అయిపోద్ది 1 అన్నమాట. ఎస్, ఎప్పుడైనా ఒక స్లోప్ m అయినప్పుడు పర్పెండిక్యులర్గా ఉన్న స్లోప్కి ఫార్ములా, నార్మల్గా ఉన్న లైన్ యొక్క స్లోప్ ఫార్ములా m = -1/m. ఓకే, సో కాబట్టి -1/m అంటే ఇక్కడ 1 అంటే -1. ఇప్పుడు మన దగ్గర మళ్ళీ నార్మల్ లైన్ ఎట్లా కనుక్కుంటాం? పాయింట్ ఉంది, స్లోప్ ఉంది, కాబట్టి ఫార్ములా ఏమంటే నార్మల్ లైన్కి y - y1 = -1/m × x - x1, ఇది అన్నమాట. ఓకే, సో మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేస్తాను చూడండి. ఎస్, ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ ఇచ్చిన సర్కిల్ని రాస్తాను, దాన్ని జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తున్నాను చూడండి. గివెన్ సర్కిల్ ఈజ్ ఏంటి? x² + y² - x - 3y - 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇంకా దీన్ని జనరల్ ఫామ్తో కంపేర్ చేద్దాం. కంపేరింగ్ the above equation with సో దేంతో కంపేర్ చేస్తున్నాను చూద్దాం. x² + y²
ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 we get. ఓకే, ఇప్పుడు చూడండి మన ఫార్ములాలో ఎక్స్ కోఎఫిషియంట్ని మన సర్కిల్లో గివెన్ సర్కిల్లో ఎక్స్ కోఎఫిషియంట్ని ఈక్వేట్ చేద్దాం. ఇక్కడ ఏంటి 2g, ఇక్కడ ఏంటి మన ప్రాబ్లంలో -1, సో ఇక్కడ నుంచి g ఈజ్ ఈక్వల్ టు -1/2. ఓకేనా, అదేవిధంగా y కోఎఫిషియంట్ 2f మన సర్కిల్లో -3 అన్నమాట. అప్పుడు f ఈజ్ ఈక్వల్ టు -3/2 అవుతుంది. ఓకేనా, మరి కాన్స్టెంట్ చూద్దాం. c ఈజ్ ఈక్వల్ టు -4 అన్నమాట. ఇప్పుడు ఇక గివెన్ పాయింట్ ఇచ్చాడు, ఆ పాయింట్ని రా. గివెన్ పాయింట్, ఓకే, సో దాన్ని నేను p ఆఫ్ x1, y1 అనుకుంటాను. దట్ ఈస్ ఈక్వల్ టు 3, 2 అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇంకా మనం టాంజెంట్ లైన్ని కనుక్కుందాం. ఓకేనా, సరే. ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ at P is సో ఏంటి ఫార్ములా? S1 is equal to 0. S1 అంటే ఏంటి? నొటేషన్ గుర్తుపెట్టుకోవాలి. x ఇంటూ x1 ప్లస్ y ఇంటూ y1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇప్పుడు మన దగ్గర x1 y1 gfc వాల్యూస్ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేసేద్దాం. x ఇంటూ x1 అంటే 3 ప్లస్ y ఇంటూ y1 అంటే 2 అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ g అంటే చెప్పండి. ఇక్కడ -1/2, ఆల్రెడీ ఇక్కడ ఏముంది? ప్లస్ ఉంది, ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది. 1/2 ఇంటూ x ప్లస్ x1 అంటే మళ్ళీ 3 అన్నమాట. నెక్స్ట్ ఎఫ్ అంటే ఎంత? -3/2, సో ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది, రాశాను. y ప్లస్ y1 అంటే ఎంత? 2 అన్నమాట. ఓకేనా, ప్లస్ c అంటే ఎంత సార్? -4, ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేస్తున్నా. సో 3x ప్లస్ 2y. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మైనస్తోను 1/2తోను మల్టిప్లై చేద్దాం. -1/2 ఇంటూ ఎక్స్ అంటే -x/2 అన్నమాట. ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ మైనస్ అవుద్ది. 1/2 ఇంటూ 3 ఎంత? 3/2. 1/2 ఇంటూ 3 ఎంత? 3/2. సింబల్ మైనస్ ఉంది కాబట్టి -3/2. నెక్స్ట్ ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేయండి. 3/2y మైనస్, చూడండి, -3/2 ఇంటూ 2 క్యాన్సల్, -3. కాబట్టి ఇలా రాశాను. ఇంకా -4 చివరిలో ఇలానే ఉంటుంది. ఫస్ట్ x టర్మ్, y టర్మ్, కాన్స్టెంట్స్ చూద్దాం. సో 3x రాశాను. 3x, xలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ఇక్కడ 3 మైనస్ x కోఎఫిషియంట్ ఎంత? 3 అన్నమాట. మైనస్ ఇక్కడ x కోఎఫిషియంట్ 1/2. ఓకేనా, ఇంకేం ఎక్స్ లేదు, లీవ్ చేయండి. ఎల్సిఎం చేయండి, క్రాస్ మల్టిప్లై. 2 ఇంటూ 3 6 -1 అన్నమాట. 6 - 1 అంటే 5/2x. కాబట్టి 5/2x రాసి. y టర్మ్స్ చూడండి, ఇక్కడ 2 -3/2, y కోఎఫిషియంట్ 2, ఇక్కడ y కోఎఫిషియంట్ -3/2. కాబట్టి 2 - 3/2. ఎస్, ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం ఇస్ టు క్రాస్ మల్టిప్లై. 4 - 3 అంటే 1/2y ప్లస్ 1/2y, దాన్నే y/2 కూడా రాస్తాం. ఓకే, సో 1/2y. మరి ఇంకా మిగిలినవన్నీ కాన్స్టెంట్స్. ప్లస్లన్నీ యాడ్ చేద్దాం, ప్లస్ టర్మ్స్ అన్ని, మైనస్ టర్మ్స్ అన్నీ యాడ్ చేద్దాం. మళ్ళీ ఏవి ఎక్కువగానో అది తీసేస్తాం. ఓకే, సరే. ఇప్పుడు చూడండి, ఇక్కడ -3/2 కాన్స్టెంట్ ఉండేది. -3 -4 ఎంత? రెండింటిని యాడ్ చేస్తే -7. ఎల్సిఎం చేయండి. 2 -3 -7 ఇంటూ 2 ఎంత? 14 అన్నమాట. కాబట్టి -17/2 అవుద్ది.
ఓకేనా. సో కాబట్టి -17/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఇప్పుడు 2తో మల్టిప్లై చేయండి, మొత్తం క్యాన్సిల్ అయిపోద్ది. 2తో మల్టిప్లై చేశానుకో 2/2 2/2 2/2. కాబట్టి ఇంకా నేను డైరెక్ట్గా రాస్తున్నా 5x, లేకుంటే ఎల్సిఎం సేమ్ కదా, న్యూమరేటర్ని యాడ్ చేస్తాం. 5x 2y -17 ఈజ్ ఈక్వల్ టు బై 2 అటు సైడ్కి 0 అవుద్ది. ఓకే, కాబట్టి 5x ప్లస్ y -17 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సరే, ఇప్పుడు దీన్ని ఏమని చెప్పచ్చు అంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అని చెప్పచ్చు. ఓకే, మరి ఇప్పుడు నార్మల్ లైన్ని కనుక్కోవాలి. నార్మల్ లైన్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. సో ఇది మన టాంజెంట్ లైన్ కనుక్కున్నాం కదా, దీని నుంచి పర్పెండిక్యులర్ లైన్ని కనుక్కోవాలి. ఓకే, సో దాన్ని నార్మల్ లైన్ని కనుక్కోవాలి. ఎస్, అయితే చూడండి, మనకి ఒక లైన్ తెలిసినప్పుడు స్లోప్కి ఫార్ములా రాస్తున్నా చూడండి. స్లోప్ ఆఫ్ ది టాంజెంట్, ద స్లోప్ ఆఫ్ ది టాంజెంట్, the slope of the tangent at P is equal to ఏంటి ఫార్ములా, మైనస్ దాన్ని m తో డినోట్ చేస్తాం. P is m is equal to ఏంటి, -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్. సో డైరెక్ట్గా రాసేస్తున్నా, మైనస్ x కోఎఫిషియంట్ ఏంటి 5 అనమాట, y కోఎఫిషియంట్ ఏం లేదు 1 ఉంటుంది చూడండి. సో కాబట్టి -5/1 అంటే -5 అనమాట. ఎప్పుడైనా ఒక స్లోప్ m తెలిసినప్పుడు దానికి పర్పెండిక్యులర్గా ఉన్న స్లోప్కి ఫార్ములా -1/m. సో కాబట్టి అదే రాస్తున్నా, ద స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ కాకుండా నార్మల్ at P is equal to ఫార్ములా -1/m. -1/m అంటే ఎంత, -5 అనమాట. మైనస్ క్యాన్సెల్, సో 1/5 అని. ఓకేనా, మరి నెక్స్ట్ చూద్దాం. ఇక మన దగ్గర స్లోప్ ఉంది, పాయింట్ ఉంది, మరి నార్మల్ లైన్ని కనుక్కోవచ్చు. దేర్ఫోర్ ద ఈక్వేషన్ of the normal at P is ఏంటి ఫార్ములా, సో y - y1 is equal to -1/m into x minus x1 అన్నమాట. సో y - y1, x1 అంటే 3, y1 అంటే 2 అనమాట, ఈజ్ ఈక్వల్ టు -1/m. ఆల్రెడీ నేను కనిపెట్టేశాను, మళ్ళీ మీరు -1/5 రాయకూడదు. -1/m ఈజ్ ఈక్వల్ టు 1/5 అని, ఇంటూ x మైనస్ x1. ఓకేనా, x1 అంటే ఇంకా సబ్స్టిట్యూట్ చేయండి 3 అనమాట. ఓకే, ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి, 5తో మల్టిప్లై చేయండి y - 2ని, 5y -5 × 2 10 అవుతుంది. 1 × x అంటే x -3. ఇప్పుడు x ప్లస్లో ఉంది, పాజిటివ్ టర్మ్లో ఉంది, దాన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దండి. లెఫ్ట్ సైడ్లో ఉన్న టర్మ్ని రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. అన్ని అంటే 2 ఉన్నాయి అంతే. కాబట్టి x -5y అవుతుంది, +5y రైట్ సైడ్ పోతే, -10 రైట్ సైడ్ పోతే +10 అవుద్ది. +10 ఆల్రెడీ -3, 10 - 3 అంటే +7. ఓకే, సో ఇలా చేయాలి. ఇది నార్మల్ లైన్, ఇది టాంజెంట్ లైన్ అన్నమాట. ఓకేనా, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.